హలో అందరికీ, ఈజీగా చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు నూనెలోనే వేయించుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే నేను ఎప్పుడు పసుపు ఉప్పు వేసి 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకుంటాను. చికెన్ కడాయిలో వేసి ఒకసారి ఇలా కలిసేలాగా తిప్పి మూత వేసి క్లోజ్ చేసుకుందాం. చికెన్కు సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్లో ఉండే వాటర్ అంతా ఇలా పైకి వస్తుంది. ఒకసారి కలిపి మళ్ళీ మూత వేసుకోవాలి. చూసారా, చికెన్లో మనం వాటర్ పోయనక్కర్లేదు, అందులోనే వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ కారం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్నాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టుకుందాము. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను ఇలా పైన వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై